కార్తీక మాసం ముగియడంతో నేడు పోలి పాడ్యమిని 2 తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు. కార్తీక మాసం ముగియడంతో నేడు దీపం వెలిగించి నదుల్లో వదులుతారు. దీనిని పోలి స్వర్గంగా కూడా అంటారు. పవిత్రంగా ఉండి శివకేశవులను కార్తీక మాసంలో ధ్యానిస్తే, నియమాలను సక్రమంగా ఆచరిస్తే జరగవలసిన శుభ ఫలితాలను ఎవరూ ఆపలేరన్నదే పోలి స్వర్గం ఆంతర్యం. వేదవ్యాసుల మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య ఆ తర్వాత రోజునే పోలి పాడ్యమిని జరుపుకోవాలని పేర్కొన్నారు. సూర్యోదయంతో పాటు తిథి ఉన్న రోజునే పోలి పాడ్యమిని చేస్తారు. పోలి పాడ్యమి నిర్వహణ గురించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో అత్తగారు 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. ఆ దైవభక్తి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది. చిన్న కోడల్ని వేరుగా చూసేది, పూజలకు దూరంగా ఉంచేది. చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేని అత్త తనకన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది. అందుకే పోలిని ఏ పూజలు, నోములు, వ్రతాలు చేయనిచ్చేదే కాదు, తనను అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్నీ చేయించేది. కార్తీక మాసం రాగానే నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలికి అప్పగించి కార్తీక మాస పూజలకు దూరంగా ఉంచి మిగిలిన కోడళ్లను తీసుకుని నదీ తీరానికి వెళ్ళి స్నానం ఆచరించి దీపాలు వెలిగించి వచ్చేవారు అత్తగారు, మిగిలిన కోడళ్ళు. అత్తగారిని, తోటి కోడల్ని అసలు నిందించకుండా నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకుని మజ్జిగ కవ్వానికి అంటుకున్న వెన్నను రాసి దీపం వెలిగించేది. నదికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది. ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది. కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలాగే ఇంట్లో పనులు పూర్తి చేసుకుని దీపం పెట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగివచ్చారు. ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. నదికి వెళ్ళి వచ్చిన అత్తగారు, తోడికోడళ్ళు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు. కానీ దేవదూతలు పోలిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. స్వర్గ ప్రవేశానికి వచ్చేంత అర్హత, కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని చెప్పారు దేవదూతలు. ఆ విధంగా పోలి బొంతితో స్వర్గానికి చేరుకున్నారు. కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథనే చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు కనీసం 30 ఒత్తులు వెలిగిస్తారు. ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసినా ఫలితం దక్కుతుందంటారు. ఈరోజు మహిళలంతా దీపాలు వెలిగించి కార్తీక మాసాన్ని ముగిస్తూ పోలి పాడ్యమిని జరుపుకుంటారు.